ఫాక్స్టైల్ సాలడ్. ఫాక్స్టైల్ సాలడ్ నిజంగానే సలాడ్స్ అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి. సో ఎస్పెషలీ ప్రెగ్నెంట్ ఉమెన్స్ అండ్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఏంటంటే సబ్స్టిట్యూట్స్ చూసుకోవాలి, రీప్లేస్మెంట్స్ చూసుకోవాలి, హెల్దీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. సో సలాడ్స్ అనేది వన్ ఆఫ్ ద హెల్దీ ఫుడ్ రెసిపీ యాక్చువల్గా. సో చూద్దాం ఎలా చేస్తావు, ఏంటి కాంబినేషన్స్ ఏంటో. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బోల్డ్ అన్ని వెజిటబుల్స్ తీసుకొచ్చేసా. ఎస్పెషల్లీ పెప్పర్స్ యూస్ చేయొచ్చా మరి జెస్టేషనల్ డయాబెటీస్ యూస్ చేయొచ్చు. ఇందులో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ అలాగే వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం ఇమ్యూనిటీ బిల్డప్కి అండ్ అలాగే ఇన్ఫెక్షన్స్ రానివ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఫాక్స్టైల్ మిల్లెట్స్ నువ్వు ఆల్రెడీ బాయిల్ చేసావా లేకపోతే జస్ట్ నానబెట్టి తీసుకొచ్చా? ఆల్రెడీ బాయిల్ చేసాను. ఓకే, సో పర్ఫెక్ట్. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్, అలాగే స్పూన్, ముందుగా పెరుగు, ఓకే, కొంచెం ఉప్పు. సో ఇదే మనము డ్రెస్సింగ్ లాగా ప్రిపేర్ చేస్తున్నాం. అవును. ఓకే, అలాగే పెప్పర్ కూడా. ఓకే, సో ఇప్పుడు ఇందులోకి రిమైనింగ్వి కూడా యాడ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఫాక్స్టైల్ మిల్లెట్ ఆల్రెడీ మనం దీన్ని బాయిల్ చేసాము. సో ఆల్మోస్ట్ మనం ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకుంటే బెటర్ ఏమో కదండి. అవును. సో కొర్రలు వేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? ఆ తర్వాత జుకునీ కూడా. ఓకే, సో ఇది ఎక్కువగా వాడరు, యూజువల్గా ఫారిన్ కంట్రీస్లోనే జుకునీ వాడుతూ ఉంటారు. దీనివల్ల లాభాలు ఏంటి అసలు? సో దీంట్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే కొంచెం ఎలక్ట్రోలైట్స్ని బ్యాలెన్స్ చేస్తుంది బాడీలో. చాలామందికి వేడి ఎక్కువగా అవుతూ ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో బికాస్ ఆఫ్ మెడికేషన్స్. సో ఆ టైంలో మనం కొంచెం కూలెంట్గా ఉన్న ఫుడ్స్ ఇస్తూ ఉండాలన్నమాట. ముఖ్యంగా అందులో జుకునీ కానీ కీరా కానీ ఇది చక్కగా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత పెప్పర్స్. ఫస్ట్గా గ్రీన్ బెల్ పెప్పర్, ఎల్లో బెల్ పెప్పర్. సో యూజువల్గా ఏంటంటే సలాడ్స్ చేసుకుంటూ వైట్ క్రీమ్తో చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా మనము కొంచెం హెల్దీగా పెరుగు అనేది ఇంక్లూడ్ చేసుకున్నాం అనమాట. ఆ తర్వాత కొంచెం రెడ్ బెల్ పెప్పర్ కూడా. నెక్స్ట్ ఆనియన్స్, ఓకే, చెర్రీ టొమాటోస్, క్యారెట్. ఇందులోనే పార్స్లీ కూడా వేద్దాం. ఓకే, సో ఎటువంటి ఆకుకూరలు తింటే బెటర్ అంటారు ప్రెగ్నెంట్ లేడీస్, ఎస్పెషల్లీ డయాబెటీస్ ఆ కండిషన్ ఉన్నప్పుడు? సో ఆకుకూరలలో అన్ని ఆకుకూరలు వాళ్ళు ఎవ్రీడే స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి బికాజ్ అందులో మనకు ఐరన్ కానీ ఫోలిక్ యాసిడ్ అండ్ అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ ప్రెగ్నెన్సీ టైంలో మనకు ఫోలిక్ యాసిడ్కి సంబంధించిన సప్లిమెంట్స్ కూడా ఇస్తూ ఉంటారు కాబట్టి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎవ్రీడే అట్లీస్ట్ 1 మీల్లో అయినా స్విచ్ ఆన్ అవుతూ తీసుకుంటూ ఉండాలి. ఓకే, సో అన్నీ వేసుకున్నాము, జస్ట్ మిక్స్ చేయడం అంతేనా? యా. సో ఇలా నాన్ ఫ్లేమబుల్గా తీసుకోవచ్చా? ఎందుకంటే బేబీ అండ్ మదర్ ఉంటారు కాబట్టి ప్రెగ్నెంట్ టైంలో, సో కొద్దిగా వేడి చేసుకుంటే బ్యాక్టీరియా కానీ ఇలా వెళ్ళిపోతుంది అనుకుంటారు చాలామంది. సో అలా నాన్ ఫ్లేమబుల్గా చేసుకునే రెసిపీస్ బెటర్ అంటారు. ఎందుకంటే ఇవి సాలెడ్ అంటే మనం ఏదైతే సాలెడ్ రూపంలో తీసుకోవచ్చు అంటే ఈజీగా చ్యూ చేసి డైజెస్ట్ అయ్యేది వెజిటేబుల్స్ మాత్రమే మనం ఇక్కడ పిక్ చేసుకున్నాం కాబట్టి అలాంటిది తీసుకోవచ్చు. రిమైనింగ్ బీన్స్ అలాంటిది ఏదైనా తీసుకునేటప్పుడు అండ్ అలాగే ఆకుకూరలు ముఖ్యంగా కొంచెం గ్రౌండ్లో పెరుగుతుంది కదా, అలాంటివి కొంచెం లీచింగ్ ప్రాసెస్ చేసైనా కొంచెం బాయిల్ చేసైనా తీసుకుంటే బెటర్. పర్ఫెక్ట్. సో ఇదైతే చక్కగా కలుపుతూ ఉండాలి. మనకు క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది పెరుగు వేసాం కాబట్టి. అండ్ అలాగే పెరుగు కొంచెం ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి, దీంతో మనకు కొంచెం గర్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రాకుండా. సో మరి ఇది మీల్ రీప్లేస్మెంట్గా తీసుకోవచ్చు, ఎందుకంటే కొద్దిగా క్వాంటిటీ ఎక్కువగానే తీసుకోవాలి ప్రెగ్నెంట్ ఉమెన్స్. సో ఇది సలాడ్ కాబట్టి మీల్ రీప్లేస్మెంట్గా తీసుకోవచ్చు లేకపోతే అలాగా ఇంక్లూడింగ్ చేసుకుంటూ తీసుకోవాలి? మీల్ రీప్లేస్మెంట్ లాగా తీసుకోవచ్చు. ఎనీవే మనం మీల్లో కార్బ్స్ ఉండేటట్టుగా చూసుకోవాలి. సో మనకు మిల్లెట్స్లో మనం ఏదైతే కొర్రలు యాడ్ చేసామో అందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది అండ్ అలాగే ఫైబర్. సో కార్బోహైడ్రేట్స్ ఫైబర్ అనేది గుడ్ కాంబినేషన్, బట్ కొంచెం ప్రోటీన్ కూడా కావాలి కాబట్టి ఒక బాయిల్డ్ ఎగ్ దీంతో పాటు. సో అది కంప్లీట్ మీల్ అయిపోతుంది. ఓకే,
ఓకే పల్లవి, సో మరి సలాడ్ రెడీ అయిపోయినట్టేనా? యా, రెడీ అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే. ఓకే, సో నిజంగా చాలా కలర్ఫుల్గా ఉంది. సో యూజువల్గా అందరూ కలర్ఫుల్గానే తీసుకోవాలి, సో దట్ మనకు న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువగా తీసుకున్నట్టు ఉంటుంది అని. సో ఇది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? సో ఇది వచ్చేసి చిన్న కప్ తీసుకోవచ్చు నార్మల్గా స్నాక్స్ టైంలో అయితే. మీల్ రిప్లేస్మెంట్లో అయితే కొంచెం పెద్ద కప్, అంటే ఒక 100 to 150 గ్రామ్స్ అంతా తీసుకొని దీంతో పాటు ఒక బాయిల్డ్ ఎగ్ కానీ, లేదంటే కొంచెం పాన్ ఫ్రై చేసిన పన్నీర్ లాంటిది కానీ, బాయిల్ చేసుకున్న సోయా చంక్స్ కానీ, అలాంటిది కొంచెం ప్రోటీన్ సైడ్ డిష్ లాగా పెట్టుకుంటే పర్ఫెక్ట్ మీల్ అవుతుంది. ఓకే, సో మరి రెడీ అయిపోయినట్టేనా? ఎలాసియా ఫాక్స్టైల్ సాలడ్ రెడీ అయిపోయింది. ఓకే, టేస్టీ ఫాక్స్టైల్ సాలడ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. ఫాక్స్టైల్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉడికించిన కొర్రలు 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, చెర్రీ టొమాటో ముక్కలు 1 కప్పు, పార్స్లీ కొద్దిగా. ఫాక్స్టైల్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో పెరుగు, ఉప్పు, మిరియాల పొడి, ఉడికించిన కొర్రలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చెర్రీ టొమాటోస్, పార్స్లీ వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఫాక్స్టైల్ సలాడ్ రెడీ.